రికార్డింగ్ ఆన్ చేసినాను. మనం స్టార్ట్ చేసుకుందాము. దేవుడు అన్నాడు కదా, ఇక్కడ 2-3 కూడి నా నామం చేస్తారు వారి మధ్యలో అంటానని. మనం ఇక్కడ మన మధ్యలో దేవుడు ఉన్నాడని నిశ్చయంగా నమ్ముతున్నాను. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావంలో మన యేసయ్యకే చెందును గాక. మనకు చూపిన ఈ యొక్క మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అవడానికి చూపిన దేవుని కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి చెందును గాక. నేను ప్రేయర్ చేస్తాను. శాంతమ్మ సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ నేను ప్రేయర్ చేస్తాను, మీరు పాట పాడండి. ఓకే సిస్టర్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి అయ్యా, ఇంతవరకు నాయన మమ్మల్ని కాపాడి నాయన నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కోట్లాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి ఎన్నో లెక్కలేనని మేలులు ప్రభా, ఆశ్చర్య అద్భుత కార్యాలు ప్రభా మా జీవితంలో జరిగించినందుకే నీ కోట్లాది వందనాలు నాయన. ఎవరికి లేని భాగ్యత, ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, ప్రేమమయుడ, కరుణామయుడ, నీకే వందనాలు నాయన. గొప్ప దేవుడవు, దేవాతి దేవుడవు, అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడవు ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా ఇదిగో నీ పాద సన్నిధిలో నాయన మేము కూడి ఉన్నాం తండ్రి. మా మధ్యలో మీరు దిగండి, నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి. యేసు ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, వాక్యం చెప్పే వాళ్ళ మీరుండి మాట్లాడండి తండ్రి. దేవా నీకే వందనాలు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. పరిశుద్ధుడా నీ పరలోక మర్మాలు మాతో బయలుపరచండి నాయన. యేసయ్యా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించి కృప దయచేయండి ఆయన. నీ వాక్యము ప్రభా మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకునే కృప దయచేయండి ఆయన. వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరుచుకోవాలన్నా తండ్రి సహాయం చేసి నడిపించండి. మీరు మాట్లాడండి తండ్రి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి ఆయన. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. ఓ దేవా నీకే వందనాలు తండ్రి. సమస్త ఘనత మహిమ నీకు అర్పించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ ఈ ఆన్లైన్ ప్రార్థన అంతా ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి. మీరు సహాయకుడు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే సహాయకుడవే నాయన. మంచి ఆరోగ్యాలు, స్వస్థతలు దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి దేవా. యూట్యూబ్ లో ప్రభా నీ వాక్యం వస్తుండగా ప్రభా అయా మారు మనసు పొందే కృప దయచేయండి. అయా ప్రభా నీలో బలపడే కృప దయచేయండి ఆయన. నీ రాకడకు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగమంటున్నావు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. నీ సేవకు వెళ్ళిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవలో బలంగా వాడుకోండి తండ్రి. ఏ యొక్క ఆత్మను కూడా నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. ప్రభా నీకే స్తుతులు, స్తోత్రాలైనా. ప్రతి ఒక్క ఆత్మను కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నా. ఆత్మీయ నేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతా కూడా ప్రభా నీకు మహిమకరంగా జరిపించమని మా అందరినీ నీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటూ ప్రభా యేసయ్యా ఎవరు ఏ అవసరతలకు ఉన్నారో ప్రభా వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి. ప్రతి ఒక్క వ్యాధిని స్వస్థపరచండి. ప్రతి ఒక్క బలహీనతలు తీసివేయండి. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేసి గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని ఈ మమ్మల్ని అందరినీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నామానికి మహిమ కలుగును. దీపా సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు పాట పాడండి సిస్టర్. ఓకే సిస్టర్. దీపా సిస్టర్ పాడుతున్నారా? ఒక్క 5 minutes సిస్టర్ పాడతాను. నయా నయా జీవన్ మేరా ప్రభు యీశు మసీహ్ మే సదా. నయా నయా జీవన్ మేరా ప్రభు యీశు మసీహ్ మే సదా. आनंद आनंद मेरा यीशु मसीह में सदा. आनंद आनंद है
मेरा यीशु मसीह में सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा। సిస్టర్ మీట్ లో ఉన్నారు దీప సిస్టర్. पाप मेरा मिट गया, रोग चंगा हो गया यीशु के लाभों से। यीशु में अनंत जीवन, मुक्ति और नया जीवन पवित्र आत्मा से। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा। आनंद आनंद है मेरा यीशु मसीह में सदा, आनंद आनंद है मेरा यीशु मसीह में सदा। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा। आनंद आनंद है प्रभु यीशु मसीह में सदा, आनंद आनंद है प्रभु यीशु मसीह में सदा। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा। शांति देगा यीशु, जीवन देगा यीशु, सदा विजय देता है। आओ हम मिलकर होज़न्ना गाकर सबको बताएंगे। शांति देगा यीशु, जीवन देगा यीशु, सदा विजय देता है। आओ हम मिलकर होज़न्ना गाकर सबको बताएंगे। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा। आनंद आनंद है मेरा यीशु मसीह में सदा, आनंद आनंद है मेरा यीशु मसीह में सदा। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा। पाप मेरा मिट गया, रोग चंगा हो गया यीशु के लाभों से। यीशु में अनंत जीवन, मुक्ति और नया जीवन पवित्र आत्मा से। पाप मेरा मिट गया, रोग चंगा हो गया यीशु के लाभों से। यीशु में अनंत जीवन, मुक्ति और नया जीवन पवित्र आत्मा से। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा। హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో స్వప్న సిస్టర్ గారు వాక్యదానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, యేసు ప్రభువా నీకే స్తోత్రం తండ్రి, దేవాది దేవ తండ్రి ప్రభువా, మరి నాయన నీ నామములో మేము ఏకీభవించినాం తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. దేవాది దేవ ప్రభా, మరి నాయన వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా తండ్రి, మమ్మల్ని వచ్చని మీ శక్తితో నింపండి ప్రభా. అయ్యా ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. పరిశుద్ధుడ దేవా, మీ వాక్యం చేత నేను ప్రతి రోజు మాట్లాడుతున్న గొప్ప దేవుడు తండ్రి ప్రభా తండ్రి, మరి ఒక అవకాశం ఇచ్చిన తండ్రి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ప్రభా. స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ప్రభా. వాక్యం అంతట్లో ప్రభా తండ్రి మీరే ఉండి మాట్లాడి ప్రభా తండ్రి మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను సూచితిని. ఆయన చొక్కాయ అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరావులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను. ప్రతివాడు 2 రెక్కలతోనూ తన ముఖమును, 2తోనూ తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు,
సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. అయితే మనం ఇక్కడ వాక్యం ఏం చూస్తున్నామంటే, రాజైన ఉజ్జియాగా మృతి నొందిన ఆ యొక్క సంవత్సరంలోనంట దేవుడంట అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడై ఉండగా ఈ యొక్క దర్శనము కదా మన యెషయా ప్రవక్త చూస్తున్నాడు. ఆ టైంలో దేవుడంట అత్యున్నతమైన సింహాసనం అందు ఆయన ఆసీనుడై ఉండగా ఆయన చూసిందంట. ఆయన చొక్కాయంచులు దేవాలయంలో నిండుకొని ఉండేనంట ఆ టైంలో. కాబట్టి అక్కడ ఆయన ఈ దర్శనం చూస్తున్నాడు. ఏమని? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే ఆ టైంలో ఇక దూత గణములంతా కూడా ఆయనను స్తుతిస్తున్నాడు. ఏమని? పరిశుద్ధుడు 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 అని ఆయనను స్తుతిస్తూ గణపరుస్తున్నాడు. ఆ టైంలో దూతలందరూ సర్వలోకం ఆ టైంలో ఆయన మహిమతో నిండుకొని ఉన్నదంట. ఆ టైంలో ఆయన దర్శనం చూస్తున్నాడంట. చూసి ఆయన ఏమైపోయినాడు? ఆ దర్శనం చూసి సర్వలోకం ఆయన మహిమతో నిండుకొని ఉన్నది. దూతలు గాన ప్రతిగానములు చేస్తూ కేవలమైన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనను పొగుడుచున్నారంట దూతలు కదా. పొగుడుచు గాన ప్రతిగానములు చేస్తుండగా ఈయన చూసి ప్రవక్త అయిన యెషయా చూసి ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ప్రతిగానములు చేయించుండి వారి కంఠస్వరం వలనంట గొప్ప స్వరములతో అంటే గాన ప్రతిగానం చేయించుండే కదా దూతలు. అయితే వారి కంఠ స్వరం వలన ఆ గడప కొమ్ముల పునాదులంట కదులుచు మందిరం అంట ధూపం చేత నిండగా వాళ్ళు స్తుతిస్తుంటేనంట ఆ మందిరం యొక్క గడప కొమ్ముల పునాదులంట అదురుచున్నాయంట. అది చూస్తున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త. ఆ మందిరం అంతా ధూపం చేత నిండగా అంట. అది అక్కడ ఈయన ఏమంటున్నాడు యెషయా ప్రవక్త? నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తినని అనుకుంటుని అని ఇక్కడ యెషయా ప్రవక్త ఎంతో భయపడిపోతున్నాడు. ఆయన వణికిపోతున్నాడు. ఏమని? అయ్యో నేను ఎంత అపవిత్రనే, నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన పెదవుల మధ్య నేను ఉన్నవాడను, ప్రజల మధ్య నేను ఉన్నవాడను. అయ్యో ఇక్కడనేమో దూతలు దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నారు, గాన ప్రతిగానం చేస్తున్నారు. నేను అపవిత్రులను అపవిత్రమైన పెదవుల మధ్య ఉన్నవాడని నశించిపోతేనే అని ఆయన బాధపడుతూ అంటే భయపడుతున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎంతో పరిశుద్ధుడు కదా. ఆయన ఒకప్పుడు మోషతో అన్నాడు కదా, మోషే దేవుని చూస్తా అన్నప్పుడు నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకలేడు అని. ఆ యొక్క వాక్యం మనకు గుర్తొస్తుంది కదా. యెషయా ప్రవక్త కూడా ఆ వాక్యాన్ని కూడా ఆయన తలంచుకొని అయ్యో నేను నశించి తినే నేను ఇప్పుడు కదా సైన్యములకైనా అధిపతి యొక్క యెహోవాను నేను చూచి తినే అని అనుకుని ఆయన భయపడిపోయి వణుకుతున్నాడంట అక్కడ. అయితే ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుంది? రాజును కదా, రాజు సైన్యంలో అధిపతి యొక్క రాజు అని చూసి ఆయన భయపడుతూ ఆయన వణికిపోతుంటే ఇంకా అయిపోయింది నా పని, నేను చూసిన ప్రభుని పరిశుద్ధుడైన అంత పరిశుద్ధమైన ప్రభుని నేను చూసిన అని భయపడుతుంటే ఆ టైంలో ఏమైతుంది అక్కడ? ఆ శరావులలో అక్కడ శరావులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పులను చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయచితమాయను, నీ దోషము తొలగిపోయేను. అప్పుడు నేను ఎవరిని పంపేదాను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నానని నన్ను పంపుమనగా ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనుము అని అక్కడ ఆయన స్వరం విన్నాడనమాట. అయితే చూడండి ఆయన ఎంత భయపడిపోయిండు కదా, నేను పాపిని అపవిత్రమైన వాడని. అంతలో కదా ఆ దూతలో ఒక శరావులలో ఒకడు వచ్చి ఏం చేసింది, ఆ బలిపీఠం మీద ఉన్న కారుతో నిప్పులన్నమాట. అంటే ఆ ఎర్రని కాలుతున్న నిప్పులను తీసుకొచ్చి ఆయనకు నోటికి తగిలించి ఏమంటున్నాడు, ఇక నీవు పరిశుద్ధుడవేనో, నీకు ప్రాయశ్చితం జరిగింది, నీ దోషం ఇంకా తొలగిపోయింది అని అనేసరికి కదా అప్పుడు ఆయనకి ఏమైంది అక్కడ? అప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఆయన ఏమంటున్నాడు కదా, ప్రభు అప్పుడు మాట్లాడుతుంటే ఆ స్వరం వినబడుతుంటే అప్పుడు ఆయన తిరిగి మాట్లాడుతున్నాడు. ఎవరు? యెషయా ప్రవక్త. అంటే చూడండి, అప్పుడు నేను ఎవరిని పంపేదాను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని నేను అప్పుడు అంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు నేను చిత్తగించము నేను కదా నేనున్నాను అని అప్పుడు అంటున్నాడు. ఆయనే నన్ను పంపుమని ఆయనతో అంటున్నాడంట. ఎవరు? యెషయా ప్రవక్త. అంటే చూడండి అతను ఎంత భయపడిపోయిండు కదా, దేవుని యొక్క పరిశుద్ధతను చూసి ఆయన భయపడిపోయిండు కదా. చూడండి ఈ వాక్యాన్ని చూసి మనకి అర్థమవుతుందంటే ప్రవక్తలందరూ కదా దేవుని యొక్క పరిశుద్ధతను చూసి ఆయన యొక్క కదా ఆయనను చూసి ఎంతో భయపడదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మేము పాపులమని తెలుసుకున్నారో వాళ్ళు అప్పుడు దేవునికి చాలా భయపడ్డారనమాట. వాళ్ళు ఎంత భయపడ్డారో అంతగా దేవుని ప్రేమించి ఆయనకి లోబడి నడుచుకున్నారనమాట. ప్రవక్తలందరూ, ప్రపోసులందరూ కూడా. కాబట్టి ఇక్కడ
మనం యెషయా ప్రవక్తను చూస్తుంటే ఆయన ఏమంటున్నాడు, ఆయనే కదా కారుతో తీసిన నిప్పులతో ఆయన నోటికి తగిలించినప్పుడు ఆయనలో ఉన్న ఒక పాపం తొలగిపోయి ఆయనలో కదా ప్రాయచితం ఆయన కలిగినాక ఆయన అంటున్నాడు కదా. దేవుడు అప్పుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపేదను, ఎవరు వెళ్తాను నా నిమిత్తం అన్నప్పుడు అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నేను వెళ్తా నన్ను పంపుము అంటున్నాడు. అయితే చూడండి, ఇప్పుడు దేవుని స్వార్థ ప్రకటించాలన్నా కదా, దేవుని కొరకు పని చేయాలన్నా ఏముండాలి మనకి? ఫస్ట్ మనం కూడా పరిశుద్ధంగా మార్చపడాలని ఇక్కడ వాక్యం మనం తెలియపరుస్తుంది. చూడండి, ఆయన మనం తాకినప్పుడు కదా, ఇక్కడ మనం కూడా కదా మనకు కూడా ప్రాయచితం జరిగినప్పుడు కదా మన మనసు మార్చబడి మనం కూడా పరిశుద్ధంగా మార్చబడినప్పుడే దేవుని స్వార్థ మనం ప్రకటించగలము. ఆ యొక్క స్వార్థ ప్రకటించడానికి మనకి శక్తి ఉంటది, బలం ఉంటది, ఆ యొక్క యోగ్యత మనకి వస్తుంది. పాపంలో ఉంటే మనము కదా దేవుని స్వార్థను చేయలేము, ప్రకటించలేము, ధైర్యం ఉండదు మనకి అని ఇక్కడ వాక్యం తెలుస్తుంది. చూడండి, ఆయన ఎంత భయపడ్డాడు. ప్రయాచితం కలిగిన తర్వాత నేను ఎవరు పంపుతానంటే నేను వెళ్తానని అంటున్నాడు. ఆయన ధైర్యంగా అంటున్నప్పుడు నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్తాను, నన్ను పంపమంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు, నీవు వెళ్ళి నీవు పోయి జనులతో ఇట్లా నువ్వు కదా, మీరు నిత్యము వినిచుందురే గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకుందురు, వారు కనులతో చూచి చెవులతో విని హృదయంలో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పోట వలన ఈ జనుల హృదయం కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించమని చెప్పాను. అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఎంత దేవుని వాక్యం వింటూ కూడా గ్రహించకపోతున్నారు, ఎంత దేవుని వాక్యాన్ని విన్నా కన్నులారా దేవుడు చేసినవి చూడలేకపోతున్నారు కదా. చూస్తున్నారు కానీ చూడలేనట్లు ఉంటున్నారు, వింటున్నారు కానీ విననట్లే ఉంటున్నారు అని ఈ దేవుని వాక్యం చెప్తుంది మనకి. అంటే చూడండి, ఇక్కడ మెయిన్గా దేవుని యొక్క కదా అక్కడ మనము హెచ్కేల్ గ్రంథంలో కూడా మనం చూస్తే మనం అక్కడ ఏం చూస్తున్నామంటే అక్కడ కూడా దూతలు ఆయన దర్శనం చూస్తున్నారు. హెచ్కేల్ ప్రవక్త ఏమని దర్శనం కదా, అక్కడ ఇక్కడ చూసిన దర్శనం అక్కడ కనపడుతుంది. ఏంటంటే దూతలు అక్కడ కూడా కదా వారంట అక్కడ కొన్ని జీవులు ఉన్నాయంటే అక్కడ 4 జీవులు అంట. వాటి దేహం అంతా కళ్ళతో నిండుకొని ఉన్నది. అయినా కానీ అది ఏం ఆ యొక్క జీవి ఏం చేస్తుందంట, తన దేహం అంతా కప్పుకుంటున్నాయంట అవి దేవుని చూసి, దేవుని ఎదుట. చూడండి, అవి ఎంత దేవుని మాటకి లోబడి ఉంటున్నాయంటే కదా, దేవునికి ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క గొప్ప ప్రభావం, ఆయన యొక్క పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రభావం అవి తట్టుకోలేక వాటి కాళ్ళను కప్పుకుంటా ఉంటే, వాటి దేహాన్ని కప్పుకుంటా ఉంటే అంత భయపడి పరిశుద్ధుడని దేవుని స్తుతిస్తా ఉన్నాయి, గాన ప్రతిగానములు చేస్తున్నాయి, ఆయన మాటకి లోబడి ఉంటున్నాయి. కానీ ఈ భూమి మీద మనుషులకు మాత్రము వారు ఎట్లున్నారంటే వింటున్నారు కానీ గ్రహిస్తలేరు, చూస్తున్నారు కానీ కదా తెలుసుకుంటలేరంట. తెలిసి కూడా వాక్యం కదా దేవునికి కదా భయపడతలేరు మనుషులు. దేవునికి ఆయన పరిశుద్ధుడనే భయపడతలేరంట. ఎందుకంటే ఈ చివరి దినాల్లో కదా భ్రష్టత్వం సంభవించే దినాలన్నమాట. ఈ చివరి దినము అంతా భ్రష్టత్వం సంభవించింది ఎటు చూసినా. చూడండి, మనం చూసిన మన కళ్ళతోని ఎటు చూసిన భ్రష్టత్వము, ఎటు చూసినా విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. వాక్యం తెలిసి కూడా విశ్వాసం నుంచి భ్రష్టులు అయిపోతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కదా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు ఈ చివరి దినాలంతా పరిశుద్ధానికి అప్పచెప్ప ఉన్నది. సొదొమ గుమొర్రాగా మారింది అంతా కూడా, ఎటు చూసినా గలిబిలిగా ఉంది బబులోనులో. కాబట్టి మనం ఎట్లా ఉండాలి, మనం ఎంత జాగ్రత్త కలిగి ఎంత పరిశుద్ధంగా మన ప్రభు కొరకు మనం జీవించాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేరు ఎవరు కదా, మరి పరిశుద్ధ హృదయం లేకుండా కదా దేవుని చూడలేరు. కాబట్టి కదా దేవుని వాక్యం మనకి ఇక్కడ బయలుపరుస్తుంది ఏంటంటే కదా, ఎట్లయితే ఆయన యొక్క పరలోకమందు పరిశుద్ధుడు అని దివరాత్ముడైనా కొనియాడబడుచున్నాడు, ఆయన స్తుతింపబడుచున్నాడు కదా, అట్లాగే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధత లేకుండా దేవుని స్తుతిస్తే కదా అది దేవునికి కదా అది చెందుతుందా, అది అంగీకారం అవ్వదు దేవునికి, అది దేవునికి అంగీకారంగా ఉండదు. ఎందుకంటే ఈ యొక్క దినాలలో ఎటు చూసినా మనం చూస్తున్నాం భ్రష్టత్వం విస్తరించి కదా, ఎటు చూసినా పాపం విస్తరించి కదా, వాళ్ళ మధ్య నుంచి మనము ఎట్లా తప్పించుకోవాలో కదా మనం దారి వెతుక్కోవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు ఈ లోకంలో ప్రతి దాన్ని తప్పించుకొని ఆయన కొరకు నిలబడాలంట. మనం అన్ని వస్తాయి, శ్రమలు వస్తాయి, విపరీతంగా శోధనలు వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో ఈ చివరి దినాలు శోధనలు అంటే ఎట్లుంటాయంట. అందుకే దేవుడు మన కొన్ని వాక్యాల ద్వారా బయలుపరచాలంటే ఏమని, నువ్వు నన్ను నమ్ముకుంటే కనుక శోధన కాలం నేను నిన్ను తప్పించేదను అని దేని వాక్యం మనకు బయలుపరుస్తుంది చాలా చోట కదా. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నేను నిన్ను విడిపించేదను. కాబట్టి కదా శోధన కాలం ఇప్పుడు అంత శోధనలు ఎట్లు చూసినా కదా, మనం ఎవరి మధ్య ఉంటున్నాం, పొద్దున్న లేస్తే మనం నైట్ పండుకునేంత వరకు కూడా మనము ఎంతో దుర్మార్గమైన దృష్టిలైన మనుషుల మధ్య ఉంటాము.
ఎటు చూసినా కదా భ్రష్టత్వం మించిన అవిశ్వాసాల మధ్య ఉంటాం మనము. ఇట్లాంటి రోజులలో మనం ఉన్నామంటే కదా ఎటు చూసినా కానీ దేవుని గురించి తెలిసిన వాళ్ళు తక్కువ ఉంటారు. తెలిసినా కానీ ఆయనను వెంబడించని వారు ఉంటారు. అంటే చూడండి, చాలా మంది క్రీస్తు ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు, బబులోను అంటే కదా మతపరమైన వ్యక్తులు, ఈ లోకానుసారమైన మనుషుల మధ్య మనం ఉంటున్నాం కదా, చూస్తున్నాం కదా మనం. అయితే వీళ్ళ మధ్యలో మన పరిశుద్ధతను మనం ఎట్లా కాపాడుకోవాలి కదా, ఎట్లా ఉండాలని దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని కదా సంతోషపరచలేము. ఇంకా మత్తయి వార్త చూసుకున్నాం మనము. మత్తయి వార్తలో 12వ అధ్యాయము 43వ వచనం చూసుకుంటే ఏమందంటే చూడండి, ఇక్కడ దేవుడు చెప్పాలి మనకి బయలుపరుస్తున్నాడంటే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురములను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించు నేను. చూడండి, అలాగనే ఎవరికి సంభవిస్తుంది అంటున్నాడు దేవుడు? ఈ దుష్టతనం వారికి సంభవిస్తుందంట. దుష్టత్వం ఉంది కదా ఎటు చూసినా ఇప్పుడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, అపవిత్రాత్మ ఒకరిని విడిచినప్పుడు అది ఎట్లా, అది వదిలిపోయిన తర్వాత అది ఏం వెతుకుతుంటదంట కదా, విశ్రాంతి కొరకు వెతుకుతుందంట. అది కూడా ఎక్కడ, నీరు లేని చోట్ల వెతుకుతుంటదంట. నీరు లేని చోట ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటదంట. కాబట్టి విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఇంటికే వెళ్తానని అది ఎదురు చూస్తూ ఉంటదట కదా. చూడండి, ఎందుకంటే నీరు లేని చోట అంటే కదా వాక్యం లేని చోటు. వాక్యం లేని చోట అంటే నీరు అంటే వాక్యం కదా, అది మన ప్రాణమునకు జీవము నీరు, మన ఆత్మకు కదా దేవుని వాక్యం కదా ప్రాణము. కాబట్టి నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటదంట. చూడండి, ఎప్పుడైతే వాక్యంలో దూరం అయిపోతామో, మనం ప్రార్థనకి దూరం అయిపోతామో, అప్పుడు అది వెతుకుతూ వచ్చి అంత అమర్చి ఊడ్చిపెట్టుట చూసి ఏం చేస్తుందంట, అది వాటికంటే పోయి ఇంకా చెడ్డమైన అపవిత్రాత్మను, అదే పెద్ద అపవిత్రమైన చెడ్డ ఆత్మ అయితే దానికంటే ఇంకా అపవిత్రమైన చెడ్డ ఆత్మలను అవి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి వాటిలో నివసిస్తాయంట. నివసించి ఏం చేస్తాయంట కదా, వాటి మొదటి స్థితి కంటే కడవరి స్థితి అంట చాలా చెడ్డగా ఉంటుందంట. కాబట్టి ఈ దినాలలో కదా అపవిత్రాత్మలు ఎటు చూసినా విస్తరించి తిరుగుతా ఉన్నాయి, ఎవరిని పట్టుకుందాం అన్నట్టు. కాబట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా మనము ఏం చేయాలంటే ప్రతి క్షణం మనం ఎక్కడున్నా దేవుడు మనకు కదా, ఆయన రక్తంతో మనం పరిశుద్ధపరచుడు. కాబట్టి మన దేహం దేవునికి ఆలయం ఉన్నది, పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది. కాబట్టి మనం కాపాడుకోవాలంట మనం. లేకపోతే కదా, అందుకే ఎప్పుడు మనలో వాక్యం ఉండాలి, దేవుని యొక్క ప్రార్థన ఉండాలి, ప్రార్థన శక్తి మనకు ఉండాలి. చూడండి, ఎంత ఏ పని ఉన్నా కానీ మనం బయట అడుగు పెట్టినా, మనం ఇంట్లో ఉన్నా కానీ పరిస్థితులు బాగాలేవు. కాబట్టి ఎట్లా మనం ఎవరిని ఇచ్చుకపోవాలని దుష్టుడు చూస్తూ ఉంటాడు కదా. వాడు తీసుకుపోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవునికి అసహ్యకరమైన 2 ఏంటది? వ్యభిచారము, విగ్రహారాధన. వ్యభిచారము అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయమైనది కావచ్చు. అది అసహ్యకరం. ఫస్ట్ వాడు అట్టు మనం లాగనీకి చూస్తుంటాడు, అపవిత్రత అట్టు. వాడు అపవిత్రంలో పడేస్తుంటేనే వాడు లాక్కపోగలడు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాడు వేసే గాలము కదా పరిశుద్ధత నుంచి మనం తొలగించడము, దాని నుంచి తొలగించి మెల్లమెల్లగా వాడు లాక్కపోవాలని చూస్తుంటాడు. కాబట్టి దేని వాక్యం ఏం చెప్తుందంటే మనం కదా, అది నీరు లేని చోట్ల వెతుకుతుంటది. అంటే ఎవరి హృదయంలో వాక్యం ఉండదో, ఎవరి దగ్గర ప్రార్థన ఉండదో వాడిని వాడు లాక్కపోవాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి కదా, ప్రతిరోజు దేని వాక్యాన్ని మనం తీసుకోవాలి, ఆ నీరు మనం తాగాలి కదా, ఆ నీరు మనలో పెట్టుకోవాలి, ఆ దృష్టిని మనం ఎదిరించాలి, ప్రార్థన శక్తి కలిగి మనం ఉండాలి కదా. చూడండి, దేవుని వాక్యం చెప్తున్నాడు ఏమని కదా, ఈ దుష్టతన వారి కంట కదా, వాళ్ళు భ్రష్టులై దేవుని వదిలేసినప్పుడు ఒక్కటివై గేటిని పట్టుకొచ్చి గూసపెడుతుంటాయంట. అవి మనం చూస్తున్నాం కదా, ఇటు చూసినా దయ్యాలు ఎట్లా ఎగబడుతున్నాయి అంటే దాన్ని బట్టే దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది. కాబట్టి మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత మంచిదంట. అప్పుడు మనం దేవుని ప్రార్థించినా కదా కార్యాలు జరుగుతూ ఉంటాయి. లేకుంటే మనము ఓడిపోతాం దాని దగ్గర. మనం 80% ఓడిపోవడానికి వీల్లేదు. మనమే గెలవాలి దేవుని సన్నిధిలో కదా. మనమే మనకు ప్రార్థన శక్తి మనలో ఉంటే మనమే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం. ఎందుకంటే మనం చేసే పని దగ్గర మనం ఎక్కడ వెళ్ళినా కానీ కదా, నేను ఈ మధ్య పనికి వెళ్తుంటే బయట ఎక్కడ వెళ్ళినా పనికి వెళ్ళినా ఎవరు సరిగా ఉండరు. ఎవరిలో అంత అపవిత్రత, ఆ చూపులు, ఆ మాటలు, ఆ నడవడి అంతా అపవిత్రంగా ఉంటుంది. అంత వాళ్ళ మధ్యలో మనం ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటే అట్లా కాపాడుకుంటా ఉండాలి కదా.
ఎందుకంటే చూస్తున్నాం మనం భక్తి తక్కువైపోయింది. చూడండి, సుఖాన్ని భావన ఆశ్రయించి కదా భక్తి తక్కువైపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు మనుషులు. క్రీస్తు విరోధులు ఎక్కువయ్యేసరికి కదా సత్యాన్ని అబద్ధంగా మార్చేసి కొందరు నడుస్తున్నారు. చాలా బాధాకరం అనిపిస్తుంటది. ఇంట్లో కూర్చుంటే అంత మనకు కనబడదు, కానీ బయట వెళ్తుంటే చూస్తుంటే ఒక్కరు సరిగా ఉండరు అంతా. వారి మధ్యలో మనం పోతే మన పరిశుద్ధతను ఎట్లా కాపాడుకోవాలి దేవుడు చెప్తున్నాడు కదా. మనం చాలా మన పరిశుద్ధం మనం కాపాడుకోవాలంటే ఒక్కటే దేవుని వాక్యం మనలో, మన హృదయంలో ఎక్కడ పోయినా ఎంతమంది మధ్యలో మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఇంకోటి ప్రార్థన శక్తి ఉండాలి. ప్రార్థన శక్తితో మనము జయించాలి కదా, అన్ని శోధనలు జయించాలని దేవుడు చెప్తున్నాడు మనకి. చూడండి ఎందుకు ఇక్కడ మనం ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చూసుకుందాము. చూడండి ఏమని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? సజీవ యాగంగా అంట మన శరీరములనంట మన దేవునికి సమర్పించుకోవాలంట కదా. కాబట్టి మనము ఎట్లా నడుచుకుంటున్నామో చూసుకోవాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుకి ఇష్టలుగా ఉండలేము, పరిశుద్ధత లేకుండా మనం ఏం చేయించలేము. ఎందుకంటే ఎటు చూసినా భ్రష్టత్వం విస్తరించింది. కాబట్టి మన పరిస్థితి ఎట్లుంటదంటే కదా, వారి మధ్యలో మనల్ని కాపాడుకొని వెళ్ళాలి. ఎట్లయితే కదా ఎంతమంది ప్రవక్తలు భక్తులు ఎట్లయితే దేవుని కొరకు వారిని కాపాడుకుంటూ దేవుని కొరకు నిలబడ్డరో మనకు కూడా అట్లాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న స్థితిగతులు అస్సలు బాగలేవు, బయట ఎటు చూసినా బాగలేవు. అందులో చూస్తుంటే కదా ఎవరు చూసినా ఏదో ఒక సమస్యలు ఉరికి ఉండడం ఎవరి మీద కానీ దుష్టుని యొక్క ప్రభావము ఎక్కువైపోయింది. ఒక్కొక్క కుటుంబం చూస్తుంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉంటున్నాయి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే కదా, మీరు ఎంత పరిశుద్ధంగా ఉంటే కదా అంత మనకి దేవుని యొక్క శక్తి మనకు ఉంటదంట. చూడండి అందుకే అంటున్నాడంట మన శరీరంని కూడా మనం ఏంటంట కదా ఇట్లా సజీవ యాగంగానంట మన శరీరంను మనం ఆయనకంట అప్పగించుకోవాలి. ఇంకా ఇక్కడ చూస్తే ఒక దగ్గర పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడంటే కదా, పరిశుద్ధుడైన పౌలు ఆయన అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమని ఉందంటే వాక్యము 10వ అధ్యాయంలో, 1 కొరింథీ 10వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటుందంటే, వారిలో అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహార్థకులే ఉండకూడి మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక ఉందాము. వారి వల్ల మనమును వ్యభిచరింపక ఉందాము. కొందరు వ్యభిచరించినందున ఒక్క మారే కదా ఒక్క దినమందే 23,000 మంది కూలీరి. అయితే చూడండి ఇక్కడ దేవుడు ఏమని అంటే విగ్రహాధన ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎటు చూసిన విగ్రహాధన భయంకరంగా విస్తరించిన విగ్రహాధన. అన్యులు చూస్తే వాళ్ళ విగ్రహాలు అట్లా విస్తుంటే క్రైస్తవంలో కూడా విగ్రహాధనలు విస్తరిస్తా ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా విగ్రహాధన కంటా కదా కొందరు వాళ్ళ వల్ల విగ్రహాధనకులై ఉండకూడదు. ఏ విధమైన విగ్రహాధన మనలో ఉండకుండా జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. అందరూ ఏం చేస్తున్నారంటే కదా అన్యులైతే వారి విగ్రహాధన వాళ్ళు ఆరాధించుకుంటుంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారు కదా వారి మనుషులను విగ్రహాలుగా పెట్టుకొని వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు. అది దేవునికి ఎంతో అసహ్యకరం అంట. కాబట్టి 14వ వచనం ఏమంటే, కాబట్టి నా ప్రియులారా విగ్రహాధనకు దూరంగా పారిపోండి కదా, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో నేను మాట్లాడుచున్నా అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఎందుకంటే చూడండి ఈ మధ్య చాలా మంది రకరకాల విగ్రహాలను తెచ్చి పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు దేవుడికి విగ్రహాధన అంటే అసహ్యం, అది వ్యభిచారంతో సమానం అంటున్న దేవుడు. ఈ యొక్క ఆత్మీయ విగ్రహాధన కాకుండా శారీరకమైన విగ్రహాధన కూడా భయంకరమైన విస్తరించింది ఈ లోకమంతా కదా. ఇవి రెండింటిని దేవుడు ఆశ్రయించుకుంటాడు కాదా, ఆ రెండునే పట్టుకొని కదా దుష్టుడు అందరినీ పడేస్తా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధ జీవితం కలిగి జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనం చెప్తున్నాం. అయితే ఒక దగ్గర ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు కదా, నేను వాక్యం ఆయన ప్రకటించిన తర్వాత ఎక్కడైనా భ్రష్టుడని అయిపోతాడు అని చెప్పి నా శరీరంను నేను ప్రతిరోజు నలగొట్టుకుంటున్నా అని చెప్తున్నాడు. ఎందుకని ఆయన అంట ఉపవాస ప్రార్థన ద్వారా అంట ఆయన శరీరం అంట ఆయన నలగొట్టుకుంటున్నాడు అంటే ఎందుకు అందరికీ చెప్పిన తర్వాత ఎక్కడ నేను భ్రష్టుడని అయిపోతాను అని చెప్పి ముందునే ఆయన కదా ఎంత భయంతోనూ ఆయన చెప్తున్నాడు కదా. నేను అందుకే ప్రతిదినము నా శరీరంని నేను నలగొట్టుకుంటున్నాను. శరీరం నలగొట్టుకోవడం అంటే ఎట్లా నలగొట్టుకుంటాము? రాయితో కొట్టుకుంటామా, దేంతో కట్టెతో కొట్టుకుంటామా? ఈ శరీరం నలగొట్టుకోవడం అంటే కదా ఉపవాసన ప్రార్థనతోనే కదా మనం నలగొట్టుకోవాలి మన శరీరాన్ని. నలగొట్టి మనం ఏం చేయాలంటే కదా పరిశుద్ధాత్మకి వర్షంలోకి చేయాలి ఈ శరీరాన్ని కదా. దేవుని ఆత్మ వర్షంలో ఉండేటట్టు మనము నడుచుకోవాలి మన శరీరాన్ని. లేకపోతే అది వినదు కదన్నమాట. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా అంట మన శరీరాలను అంట నలగొట్టుకుని కదా మనం సజీవ యాగంగా మనము దేవునికి మనము అర్పించుకోవాలంటాం కదా.
దేవుడు వాక్యం మనకు బయలుపరుస్తున్నాను. అట్లా మనము కదా, అందుకే కదా ఇప్పుడు ఎట్లా విశ్వాస భ్రష్టులు అవుతున్నారంటే, ఎంతో మంది వాక్యం చెప్పిన వారు కూడా ఏమైపోతున్నారంటే వెన్ను తిరిగిపోయి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. మనం చూస్తున్నాము. ఎన్నేళ్ల నుంచి దేవుళ్ళు సువార్తలు ప్రకటించిన వారు కదా, దైవజనులు లాంటి వాళ్ళు కూడా కదా వెనుకబడుతూ ఉన్నారు. అంటే చూడండి, చెప్పిన తర్వాత కదా భ్రష్టులు కాకుండా ఉండాలంటే కదా మన శరీరాలను మనం అగగొట్టుకొని దేవునికి మనం అప్పగించుకొని ప్రార్థనలో మనం గట్టిగా మనం ఉండాలన్నమాట. తర్వాత దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మన హృదయంలో నింపుకోవాలి. ఆ వాక్యం నీరు మనలో ఎప్పుడు ఉండాలన్నమాట. లేకపోతే కదా దుష్టుడు కొట్టేనికే ప్రయత్నిస్తూ ఉంటాడు మనల్ని. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నాడు కదా ఏమని, ప్రతిరోజు అంటే మనం కదా ఫస్ట్ మనం ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటుకోకుండా జాగ్రత్త పడాలి మనం. అప్పుడైతే ఏమైతుంది, మన ప్రార్థన త్వరగా దేవుని సన్నిధిలోకి చేరుతుంది. లేకపోతే ఎన్ని ఆటంకములో దేవుని సన్నిధిలోకి పోదు ప్రార్థన. అపవిత్రంగా ఉన్న వారి ప్రార్థన తొందరగా పోదు. ఏ విషయంలో ఏ చిన్నదైనా ఉన్నా కానీ సరే, కొత్తగా దేవుళ్ళకి వచ్చిన వారి కంటే దేవుడు క్షమిస్తాడు. వాక్యం అంతా తెలిసి కూడా మనం ఏదైనా తప్పు అడుగు వేస్తా ఉంటే కదా దేవుడు ఎంతగానో మనం సహిస్తాడు చెప్పని. అయితే వాక్యం అంతా తెలిసిన తర్వాత మనము కదా ఒకవేళ కదా తప్పడుగు వేయకుండా కదా మనలో ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా ఆయనకి మనం సమర్పించుకోవాలి. ఆయన కొరకు మనము నడుచుకోవాలి. ఇక్కడ చూసినా బాగలేదు కాబట్టి ఇంట్లో ఉంటే మనకు తెలియదు బయట ఎంత భయంకర జీవితాలు ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. బయటికి వెళ్ళబుద్ధి కూడా కాదు, అట్లా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే అపవిత్రత అట్లా విస్తరించింది. కాబట్టి మన దేశంలో చూస్తే అయితే కదా ఎటు చూసినా సువార్తను అడ్డగిస్తా ఉన్నాడు. చాలా సువార్తను అడ్డగించడం వల్ల భ్రష్టత్వం ఇంకా ఎక్కువ విస్తరిస్తూ ఉంటుంది. త్వరగా భ్రష్టత్వం అనేది విస్తరిస్తుంది. దానివల్ల కదా ఎంత మందికి కదా దేవుని బిడ్డలకు ఆటంకం కలుగుతూ ఉంటది చూడండి. అందుకే మనకి కదా దేవుడు అంటున్నాడు పరిశుద్ధంగా ఉండి ప్రార్థించాలంటే దేవుని సన్నిధిలో. ఆయన పంపినప్పుడు వెళ్ళాలంటే మనం ఫస్ట్ పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది మనకి. అంతా ఈ విధమైనది కూడా మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎంత మందిలో పోయినా మనం దేవుని వాక్యం ధ్యానించుకొని మనం పరిశుద్ధంగా ఉండాలి. మాట వలన చూపు వలన ఏ విషయంలో కూడా మనం పడకుండా జాగ్రత్త పడాలంట. ఎందుకంటే భయంకరమైన దుష్టుడు కొట్టే తినాలన్నమాట. కొట్టడానికి వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు. మనం ఏం చేయాలి? అందుకే మనం ప్రార్థన పూర్వకంగా ఎట్టు వెళ్ళినా మనము గట్టిగా ప్రార్థనలో ఉండాలి కదా. దేవునికి ప్రత్యక్షమైన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎట్లా దేవుని ప్రవక్తలు ఆయనకి ఎంత భయపడుతున్నాడంటే దేవునికి, ఆయన మహాపరిశుద్ధుడైన అతి పరిశుద్ధుడైన దేవుడు. ఆయన బిడ్డలైన మనము కూడా ఆయన యొక్క పరిశుద్ధతలో కదా మనం పాలివారమే ఉండాలి కదా. దేవుడు అన్నాడు ఏమని, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధులే ఉండండి అని అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధంగా లేకుంటే కదా దుష్టుడు అడుగుతాడు కదా, దుష్టుడు కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాడు మనల్ని కొట్టద్దు అంటే కదా మనం కూడా పరిశుద్ధంగా ఉండి దేవుని స్తుతిస్తూ మనం కూడా దేవునికి మనం సమర్పించుకుంటూ కదా ఆయన భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, నేను పొద్దున నుంచి నాకు ఇలా వాక్యం చెప్పేది ఉంది, కానీ నాకు పని వచ్చింది. నేను వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చి నాకు వచ్చిన అవకాశం పోవద్దని చెప్పి నేను వచ్చి ఇక్కడ వాక్యం మంచుకుంటున్నాను. ఎందుకంటే నాకు దొరికిన ఈ యొక్క అవకాశం నేను వదులుకోవద్దని, నాకు బయలుపరిచిన దేవుడు నేను వదులుకోవద్దని నేను టైం తీసుకొని వచ్చి ఇక్కడ చెప్తున్నాను వాక్యం. నాకు మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది నాకు. చూడండి, మనం వెళ్ళిన ఎటు వెళ్ళినా కానీ కదా ఏదో దుష్టుడు కొట్టాలని చూస్తున్నాడు. ఒక అతనైతే నాకు వచ్చి అంటున్నాడు, ఇట్లా నేను దేవుని బిడ్డనని నేను చెప్పుకుంటే ఏమంటున్నావు, ఏంది నువ్వు ఇట్లా చెప్పుకుంటున్నావు, నీకు ఏం మంచిగా ఉంది అని, ఇంట్లో ఏం మంచిగా ఉంది, మీ ఆయన ఏం మంచిగా ఉన్నాడు, నువ్వేం మంచిగున్నావు, మీ పరిస్థితులు ఏం బాగున్నాయి, మీ దగ్గర ఏముందని ఆయన నమ్ముకుంటే అని అంటాడు ఒక అతను నాకు. చూడండి, అట్లా కొట్టేవాళ్ళు అట్లా అనేవాళ్ళు కూడా వస్తుంటారు మనకి. నేనన్నా నాకు అన్ని మంచిగానే ఉన్నాయి, ఏ మంచిగా లేదని నేనేం చెప్పలేదు, నాకు అన్ని మంచిగానే, నాకు దేవుడున్నాడు, నాకు అన్ని మంచిగానే ఉంటాయి ఎప్పటికీ నేను అన్నా. నీకు అన్ని ఉన్నాయి కానీ నీకు ఏ మనశ్శాంతి లేనట్టు ఉంది అని నేను కూడా అన్నాను. నాకేమీ లేకపోయినా మనశ్శాంతి ఉంది, దేవుడు నాలో ఉన్నాడు, ఉన్నదే నాకు చాలు అని నేను అన్నాను. అంతే, ఇంకా నాతో మాట్లాడడం కట్టు వెళ్ళిపోయింది. అంటే అట్లా అనేవాళ్ళు కూడా మనని కదా దుష్టుడు వేసే ప్లానింగ్స్ కదా, వాడు వేసే ఏమంటాడు వల అనమాట. వాడు మనకు ఇట్లా మనుషులు ఇతరులను పంపించి మన మీద వేసే వారి కుట్ర అనమాట. ఇలాంటివి కూడా తప్పించుకోవాలంటే దేవుని వాక్యమే కదా మనకు ఆధారము, దేవుని వాక్యమే కదా. ఏమేమో నాకు పంపించేసి అన్నిలు అన్ని ఏమో మత వాళ్ళు ఉంటారు కదా మతోన్మాదులు చెప్పేటివన్నీ నాకు పంపించిండు, కొన్ని అన్ని తీసి పారేసినాడు. చూడండి, దుష్టుడు అట్లా మన మీద వేస్తా ఉంటాడు బాణాలు. నేను భయపడలేదు, ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని గట్టిగా నమ్ముకున్నా. ఎందుకంటే ఆయన దేవుడు ఎంతో నమ్మగినవాడు, శ్రమల నుంచి మనం తప్పించేవాడు కదా. ఎప్పుడు మన గురించి దేవుడు కదా ఆలోచిస్తాడు, చూస్తాడు కదా, మన కొరకు కదా చింతించేవాడు దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా నేను భయపడకుండా ముందు అడుగు వేస్తా ఉన్నాను.
ఎందుకంటే మనుషుల పరిస్థితులు కదా బాగుంటలేదు, ఎవ్వరు కూడా బాగుంటలేదు. చూడటానికి మనుషులు ముంగలు మంచిగా అనిపిస్తారు కానీ వారి వెనుక ఎన్నో బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కదా శోధనలు వాళ్ళకు ఉంటాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు. కానీ కదా మనకి సమస్తం నుంచి దేవుడు మనల్ని కదా రక్షించేవాడు, కాపాడేవాడు, గొప్ప దేవుడు మనకి ఉండగా దేని గురించి చింతించకుండా కదా మనము కదా ఆయనకి ఇష్టానుసారంగా జీవించుటకు, ముఖ్యంగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయన పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. కాబట్టి మనం అట్టనే ఉండి మనం దృష్టితో పోరాడాలి కదా, మనం అట్లనే దేవుడి దృష్టితో పోరాడాలి, అట్లనే మనం కదా విజయం పొందుకోవాలి. కాబట్టి ప్రార్థనలో మనం ఎప్పుడు మేరుకుగా గట్టిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఎంత ఉపవాస ప్రార్థన చేస్తే మనకి అంత బలం అన్నమాట దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఉపవాస ప్రార్థనలు ఎంత బలం ఉంటుందంటే కదా శరీరం మనం నలగొట్టిన పడ్డ కొద్దీ మనకంట ఆత్మ బలం ఎక్కువ అయిపోతా ఉంటుందంట. కాబట్టి మనకు ఉపవాస ప్రార్థనలు అవసరము కదా, ప్రతిరోజు ప్రార్థనలు అవసరము. మనం ఏ టైంలో ఉన్నా మనము కదా భ్రష్టత సంభవించిన యొక్క సమయంలో మనం ఉండము. ఇంకా ఎక్కువ భ్రష్టత సంభవించినప్పుడు చూడండి, ఒక 10 మంది పాపుల మధ్య మనం ఉన్నామనుకో కదా ఎట్లుంటది పరిస్థితి. ఒక 10 మంది పరిశుద్ధుల మధ్యలో ఒక పాపి ఉంటే ఎట్లుంటాడు చెప్పండి. ఒక 10 మంది పరిశుద్ధుల మధ్యలో ఒక పాపి వస్తే వారు మారి రక్షణ పొందుతాడేమో కానీ ఒకవేళ 10 మంది పాపుల మధ్యలో ఒక పరిశుద్ధుడు వేరనుకో అంతే వాడి పని, తాగేసుకుంటాడు చూసినట్టు కదా. ఎందుకంటే మనం ఎంతమంది చూస్తున్నాము, దేవుళ్ళో ఉండి కూడా దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చూస్తున్నాము, వాక్యం అంతా తెలిసి కూడా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండము, దినాలు కదా మంచి లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఒకరికోసం ఒకరు ప్రార్థించుకుందాము, ఒకరినొకరు బలపరుచుకుంటూ ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనం హెచ్చిస్తూ కదా దేవుని పరిశుద్ధత మనం లోబడి మనం కూడా పరిశుద్ధంగా జీవితం ప్రతి విషయం కానీ దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. దేవుడి యొక్క వాక్యం దీవించినాక ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడ తండ్రి, నీకు స్తోత్రమైన తండ్రి, పరిశుద్ధ ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అత్యున్నత సింహాసనం నందు ఆస్తున్న వాడ దివానికి స్తోత్రమైన తండ్రి, దివరాత్రముల తండ్రి దూత గణముల చేత పరిశుద్ధుడు అని ప్రభా మీరు స్థుతింపబరిచిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. అయ్యా మేమైతే ప్రభా తండ్రి దోషులం తండ్రి, అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఏ విధం చేత ఏ రకంగా కూడా మీకు వ్యతిరేకంగా మేము తప్పు చేస్తుంటే ప్రభా మమ్మల్ని క్షమించండి, దయచేసి క్షమించండి ప్రభా. అయ్యా దేవా మేము ప్రతి విషయంలో పరిశుద్ధత కలిగి నడుచుకున్నామని మాకు సహాయపడండి దేవా. మా శక్తి చాలదు ప్రభా, మీ శక్తి మాకు కావాలి ప్రభా. అయ్యా దేవా మీ పరిశుధాత్మ శక్తితో మేము ప్రతిరోజు నింపండి ప్రభా. అయ్యా మీ ప్రతి వాక్యం మా హృదయం స్థిరపరచండి, వాక్యం చేత మా భద్రపరచండి, నేను ముద్రించండి మా హృదయం తండ్రి, విశ్వాసములో ఇంకా బలపరచండి దేవా. ఎక్కడ మేము ఉన్నా కానీ ప్రభా అయ్యా తన్ని మీ ప్రతి మాటకు లోబడి మేము నడుచుకునేలాగా మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభా తన్ని. అయ్యా రాబోయే దినాలు మీ సేవలో మనం వాడుకొని ప్రభా. అయ్యా భ్రష్టత్వం విస్తరించిన ఈ దినాల్లో ఉన్నాం ప్రభా. ఎటు చూసిన ప్రభా భయంకరమైన పాపము దేవా తండ్రి, వాటి మధ్యలో ప్రభా మమ్మల్ని కాపాడు మీ కృపలో భద్రపరిచిన మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. పరిశుద్ధ ప్రభా తండ్రి, వచ్చిన ప్రతి వారిని ఆశ్రయించిన ప్రతి వారి సమస్యల నుంచి విడిపించండి తండ్రి ప్రభా. మేము ఉపవాస ప్రార్థన ఉండి ప్రభా జయించాలనే శక్తి బలం మాకు దయచేయండి ప్రభా. అవును ప్రభా దివానా తన్ని మీరు ఆకడ తన్ని త్వరలో ఉంది ప్రభా, తన్ని మేము సిద్ధపడి ఉండాలి ప్రభా అని ప్రత్యక్షం సిద్ధపడి ఉండాలి ప్రభా. దుష్టుడు ఎంతగానో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా తని అయ్యా వాడు బాణాలు వేసినాడు తల్లి, సేమాని బాణాలు, శోధనని బాణాలు ప్రభా. అయ్యా మమ్మల్ని తప్పించేవాడు కాపాడేవాడు మీరే తండ్రి ప్రభా. అయ్యా ప్రతి సమస్య నుంచి మనం విడిపించేవాడు గొప్ప దేవా. మీకు సమస్య సాధ్యం ప్రభా. ఈ విషయాన్ని మేము చింతించకుండా ముందుకు సాగిపోలాగనా మాకు తోడని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధ ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. యొక్క వాక్యం నిన్న ప్రతి ప్రధాన ఫలింపదయచిన ప్రతి ఒక్కరినైనా తండ్రి ప్రభా పరిశుద్ధత కలిగి సవిష్టుని జయించాలి ప్రభా, వంచితతో కాలే ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ మీరు ఆఖరికి నేను మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. జాను బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. జాను బ్రదర్ అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా ఆశీర్వాదం ఇవ్వండి అన్నా. సరే సార్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మన అందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్.